ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఉదయకాల సమయాన్ని, నూతన దినాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవుని స్తుతిస్తూ, రండి ప్రియా దైవజన్మ, ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని దైవ ధ్యానం చేద్దాము. మునుపు చదువుకున్న వాక్యమే ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుణ్ణి మరలా రప్పించినప్పుడు దేవుని దూతలు ఆయనకు నమస్కారము చేయవలని చెప్పుచున్నాడు. మళ్ళీ చదువుతున్నాను. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుణ్ణి మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలని చెప్పుచున్నాడు. ప్రార్థన. పరిశుద్ధులు, ప్రేమగలిగిన తండ్రి, స్తోత్రాలు, కృతజ్ఞతలు. చదవబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, చదవబడినటువంటి వాక్య భాగంలో మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుణ్ణి మరలా రప్పించినప్పుడు అనే మాట రాయబడింది కదా. చాలాసార్లు ఈ మాట ధ్యానం చేస్తూ వచ్చాం. ఇందులో నుండి ఈరోజు మనం ధ్యానించాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, ఆది సంభూతుణ్ణి భూలోకానికి మరలా రప్పించినటువంటి కార్యక్రమంలో, ఆ పనిలో ఇది మరొక కోణం. ఏది మరొక కోణం అంటే, యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చి భూలోకంలో తన కార్యాలు జరిగించటానికి, తనకు దేవుడు, తండ్రి అయిన దేవుడు అప్పగించిన పనులు చేయటానికి ఆయన భూలోకానికి మరలా వచ్చారు. ఈ భూలోకానికి వచ్చినటువంటి దేవుణ్ణి ఎవరు దర్శించుకున్నారు అంటే, యోహాను దర్శించుకున్నాడు. అంత మాత్రమే కాదు, భూలోకానికి వచ్చినటువంటి యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం, నా ద్వారానే మీరు పరలోకానికి వస్తారు అని భూలోకమునకు తిరిగి వచ్చినటువంటి ఆది సంభూతుడు చెప్పినటువంటి మాటలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఏమని ఉంది? అక్కడ 14:6లో ఏమనుంది అంటే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అని యేసు ప్రభు చెప్పాడు. అయితే ఈ యేసు ప్రభుని దర్శించుకున్నటువంటి కొంతమంది ఉన్నారు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు భూలోకానికంటే, ఆయన చెప్పాడు, పాపులను రక్షించుటకు మనిషి కుమారుడు భూలోకమునకు వచ్చినని లేఖనంలో ఉంది కదా. దూతలు చెప్పారు, ఇదిగో ఈయన యేసు అని పేరు పెట్టు అని చెప్తూ, యేసు అంటే అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. ఇక్కడ యేసు ప్రభు ఏకైక రక్షకుడు. ఈ ఏకైక రక్షకుని ఒకసారి మనం ఆలోచిస్తే, శోతారోపనిషత్తులో ఒక మాట మనకు కనపడుతుంది. ఆ మాటను మనము చదువుకునే ముందు, ఈయనకు ఒక దర్శనము చూశాడంట. ఏమని దర్శనం చూశాడంటే, మహర్షి, ఆ మహర్షికి ఒకరోజు పరలోక దర్శనం కలిగింది. ఆ మహర్షికి ఏం కలిగిందండి? పరలోక దర్శనం కలిగింది. పరలోకంలో ఈయన ఒక మహాపురుషుణ్ణి చూశాడు. ఎవరు? ఈ శ్వేత ఈ మహర్షి
ఈ మహర్షి శ్వేత మహర్షి, ఆయనకి ఏం కలిగిందంటే పరలోక దర్శనం కలిగింది. ఆ పరలోకంలో ఈయన ఒక మహాపురుషుని చూశారు. ఆ పరలోకంలో ఏ విధమైనటువంటి చీకటి లేదు. ఆ మహాపురుషుడు సూర్యుని వలె ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ మరణమను మాటకు నరకమనే భావం వస్తుంది. నరకానికి వెళ్లకుండా మానవులను రక్షించగలిగేది ఆ మహాపురుషుడు ఒక్కడే. ఏనే మోక్షానికి ఏకైక మార్గము. ఏమండి? ఏనే మోక్షానికి ఏకైక మార్గము అని ఆయన చెబుతున్నటువంటి మాట. అయితే ఇంకా మనం చూస్తే 3వ అధ్యాయంలో, ఆ ఉపనిషత్తులో 3వ అధ్యాయం 8వ శ్లోకంలో ఏమైందంటే, సకలమైన అధికారానికి అత్యంతమైన సూర్యకాంతితో ఎలిగే ఓ మహాపురుషుడు. ఏమండి? ఓ మహాపురుషుడిని నేను దర్శించుకున్నాను. ఒక మహాపురుషుడు నేను దర్శనము చేసుకున్నాను. ఆయనను ప్రత్యక్షము చేసుకోవడం వలన మాత్రమే మానవుడు మరణము నుండి తప్పించుకోగలడు. చూసారా? మానవుడు మరణము నుండి తప్పించుకోగలడు. మరణం నుండి విడుదల పొందుటకు ఆయన తప్ప మరొక దారి లేదు. ఈ మహర్షి చెబుతున్నాడు, ఆయన తప్ప మరొక దారి లేదు. ఎవరు ఆయన అంటే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు ప్రభువు ఆది సంభూతుడు మరలా భూమికి రావటానికల్లా కారణం ఏంటంటే, మానవ జాతిని దర్శించుకోవడానికి, మానవ జాతిని దర్శించి వదిలిపెట్టకుండా మానవ జాతిని రక్షించుటకు యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు. ఏమండి? ఈ మహర్షికి కలిగినటువంటి దర్శనమే మరొక ప్రవక్తకు కలిగింది. ఆ ప్రవక్త ఎవరంటే యోహాను మహాభక్తుడు. ఆ మహర్షికి కలిగిన దర్శనంలో కనిపించినటువంటి ఆ మహాపురుషుడు యేసు ప్రభు. ఆయనను యోహాను, అపోస్తలుడైనటువంటి యోహాను కూడా దర్శించుకొని, ఆ దర్శనంలో ఆ మహర్షి చూచున్నట్లుగానే చూశారు. చూసి ఏమంటున్నారు ఇక్కడ అని మనం గమనిస్తే, యోహాను తాను చూసినటువంటి ప్రభువును బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా వర్ణించి గమనిస్తే 7 సువర్ణ దీప స్తంభములను, ఆ 7 స్తంభముల మధ్యన మనిషి కుమారుని పోలిన ఒకరిని చూసి తిని, ఆయన తన పాదములు మటుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లనివి పోలినవై ఇమమంతా ధవలమంతగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరీచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహము దొలివలి ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయినటువంటి ఖడ్గం ఒకటి బయలువెడలు చుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించు సూర్యుని వలె ఉండెను. ఇక్కడ సూర్యుని వలెని యోహాను చెబుతున్నాడు. అక్కడ ఏమని చెబుతున్నాడు? మహర్షి ఏమని చెప్పాడు అంటే, ఆయన చీకటి లేదు, సూర్యకాంతంతో వెలిగిపోతున్నాడు అంటున్నాడు. ఆయన మహర్షి ఏమంటున్నాడు? సూర్యకాంతంతో వెలిగిపోతున్నాడు అని ఉపనిషత్తులో రాయబడినటువంటి మాట. ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఆయన సూర్యకాంతం వలె ఉన్నాడు. ఏమండి? నడుముకు దట్టి కట్టుకొని ఉన్నాడు అని లేఖనము సాక్ష్యమిస్తుంది. మనం చదువుకుంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 13 నుండి 16 వచనాల వరకు రాయబడినటువంటి మాటలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి
ఆ మహర్షి చూసినటువంటి ఆ పురుషుడు, అపోస్తలుడైన యోహాను చూసినటువంటి ఈ దైవ కుమారుడు యేసు ప్రభు ఒకే ఒక వ్యక్తి, నరకం నుండి తప్పించే వ్యక్తి, పాతాళంకి వెళ్ళకుండా తప్పించే వ్యక్తి, మరణం నుండి తప్పించే వ్యక్తి ఎవరు అంటే ఆది సంభూతుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకే ప్రియ దైవజన్మ, ఈ ఆది సంభూతుని మనం దర్శించుకోవాలి, ఆది సంభూతుని కలుసుకోవాలి, ఆ రక్షణ పొంది పరలోకానికి వెళ్ళాలి. అపోస్తలుడైన పేతురు ఒక మాట చెబుతున్నాడు. అపోస్తల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం ఏమని చెబుతున్నాడంటే, మరి ఎవరి వలన రక్షణ కలుగదు, ఈ నామమునే, యేసు నామమునే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ నామములో రక్షణ లేదు. అందుకే పెద్దల పాట పాడాం, పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున లేదు ఏ నామమున రక్షణ, లేదు పాప విమోచన. లేదు పాప విమోచన, రక్షణ దేంట్లో లేదు. మహర్షి చూసింది, ఏమంటే అపోస్తలుడైన యోహాను చూసింది, అపోస్తలుడైన పేతురు చూసి చెప్పింది, ఇవి యేసు ప్రభు గురించి, ఆయనలోని రక్షణ. అందుకే భూలోకమునకు ఆది సంభూతుడు మరలా దిగి వచ్చాడు అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. మూలవాక్యం, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుడిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలని చెప్పుచున్నాడు. హల్లెలూయా. నమస్కారం ప్రజలను రక్షించడానికి. ఏమండి, రక్తాన్ని మాంసాన్ని ధరించుకొని, దేవదూతలకు రక్తాలు మాంసాలు ఉండవు. ఈ పక్క నుంచి కత్తితో పొడిస్తే ఆ పక్క కత్తి వెళ్ళిపోయి దూసుకొని వచ్చేస్తాయి, మళ్ళీ లాగితో నవ్వుతుంటారు. అటువంటి శరీరాలు ఉన్నాయి దేవదూతలకు. కానీ రక్త మాంసం ధరించుకొని వచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఆది సంభూతుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు ప్రేమిల తండ్రి స్తోత్రాలు. ఇతబడిన వాక్యం అందరూ అర్థం చేసుకుంటాం, చూపించి మైలు పొందమని, చిన్న మనం పాసకు చేర్చుకోమని, దినదీవిన దిన రక్షణ అందరూ దయచేమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.